श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हरि ओम तत्सत्। నవరాత్రి శుభదినంగళ్. నవరాత్రి పండుగ రోజులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనందరికీ బ్రహ్మస్వరూపిణి రూపంలో ఉన్నటువంటి ఆ అంబాళ్ దేవి బ్రహ్మ విద్యని మనకందరికీ ప్రసాదించి, అది ప్రసాదించుటకు అనుగ్రహించుటకు దేవి మనందరినీ ఆశీర్వదిస్తున్నది. అటువంటి ఆశీర్వాదాన్ని ఆ చేతన రూపంలో ఉన్నటువంటి, బుద్ధి రూపంలో ఉన్నటువంటి, జ్ఞాన రూపంలో ఉన్నటువంటి, మాతృరూపంలో ఉన్నటువంటి ఆ భగవతిని నమస్కరిస్తూ ఈరోజు మన భాగవత సప్తాహంను, సత్సంగమును ఆరంభిస్తాం. అంబే దుర్గే మా జయ అంబే కాళీ మా. 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 అంబే దుర్గే మా. అంబే దుర్గే మా జయ అంబే కాళీ 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 మా. बोलिए दुर्गा मैया की जय. बोलिए महालक्ष्मी देवी की जय. बोलिए सरस्वती मैया की जय. नारायण. పోయిన సత్సంగమునందు శౌనకాది ఋషులకు సూత మహాముని భాగవతమును చెప్పుట ప్రారంభించారు. ఆ సందర్భంలో అనేక విషయములను మనం చూస్తూ వస్తున్నాము. ఈరోజు ఆ శౌనక ఋషుడే మరల సూత మహాముని దగ్గర కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మనం ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాము. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వాకేన హేతునా కుతః సంత్యోదిత కృష్ణః
కృతవాన్ సంహితాం ముని. ఒక 7-8 ప్రశ్నలు వేస్తున్నారు. ఏమిటంటే, వ్యాస భగవానుడు ఈ భాగవతమును రాశారు అని చెప్పారు. ఆయన ఇది రాయుటకు కారణమేమిటి? ఎప్పుడు, ఏ సందర్భమున, ఎవరు ప్రోద్బలం చేసి ఆయన్ని ఉత్సాహపరిచి ఈ భాగవతము రాయమని చెప్పారు? ఆ తర్వాత ఈ భాగవతమును ఆయన కుమారుడు సుఖదేవునికి నేర్పించారు. ఆ సుఖదేవుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయనకి నేర్పించారు. ఆయన అవధూతగా అత్యంత జ్ఞాననిష్టతో ఉండి ఆయన లోకంలో సంచారం చేసేటువంటి వాడు. ఇంత పెద్ద పురాణమైనటువంటి ఈ మొత్తమును ఆయన చదువుటకు ఎలా, ఎందుకంటే జ్ఞానులకు అవధూత స్థితిలో ఉన్న వారికి ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకములు చదవటము, కూర్చొని దాన్ని మరొకరికి చెప్పడం అనేటువంటిది వారు చెయ్యరు. అలా చేస్తున్న సుఖదేవుడు అట్లా పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడంటే ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నదే. అది ఎలా జరిగినది? ఆ పరీక్షిత్తు మహారాజుకి ఎందుకు ఈ భాగవతం చెప్పవలసిన అవసరం వచ్చినది? ఆ పరీక్షిత్తు ఎందుకు ప్రాయోపాసము చేయుటకు గంగా నది తీరమునకు వచ్చి అన్ని రాజ్య సుఖములను, పిల్లవాడిని, భార్యను అందరినీ కూడా వదిలేసేసి అంత విరక్తితోటి, వైరాగ్యముతోటి ఎందుకు ఆయన గంగా నదీ తీరమునకు వచ్చి కూర్చున్నాడు? ప్రాయోపవేశం అంటే అండి, శరీరమును ఆత్మహత్య చేయకుండా, ఆహార ద్రవ పదార్థములు ఏమీ ఇవ్వకుండా దానిని అలాగే వదిలేసేస్తే దానంతట అదే క్షీణించిపోయి ఆ శరీరం మరణిస్తుంది. దానికి పేరండి ప్రాయోపవేశం. ఎట్లయితే కొందరు మహాత్ములు జీవ సమాధులు అవుతారో, ఇక్కడ పరీక్షిత్తు అలా ప్రాయోపవేశం అంటే ఇంక మంచినీళ్ళు తాగట్లేదు, అన్నం తినటం లేదు, ఏమి లేదండి. 7 రోజులే సమయం ఉంది చేతిలో ఆ శరీరమును వదులుటకు అని తెలిసినవాడు. ఎందుకు, ఎలా? అదేలాగా ఆ సుఖమహాముని ఎవరికి దర్శనం ఇవ్వడు. చాలా కష్టం ఆయన దర్శనం జరగటం. ఎందుకంటే ఆయన అవధూత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కడో అడవులలో, కొండలలో, గ్రామము బయట ఎక్కడెక్కడో తిరుగుతూ పిచ్చివాడులాగా, మూగవాడులాగా చూసేవాళ్లకు మూఢుడుగా కనపడుతూ వాళ్ళు నటిస్తూ తిరుగుతుంటారు మహాత్ముల లోకంలో. అటువంటి సుఖమహాముని ఈ గ్రామ ప్రజలు హస్తినాపురమునకు పక్కన దగ్గరగా ఉన్నటువంటి కురుజాంగల అనే దేశములందు, హస్తినాపురము చుట్టుపక్కల అక్కడ తిరుగుతున్నప్పుడు ఎట్లా ఈ పుర ప్రజలందరికీ ఆ సుఖమహామునిని గుర్తుపెట్టారు? ఇలా చాలా ప్రశ్నలు శౌనక మహాముని సూతుడిని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు సూత మహాముని వాటన్నిటికీ బదులు చెప్పడానికి మొదలు పెడుతూ, మొదట వ్యాసుడు ఎప్పుడు ఈ భాగవతం రాశాడు అనే కథ విషయమును మొదలు చెప్తున్నారు. సూత ఉవాచ ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే జాతః పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరేః. ద్వాపరయుగము చివరనందు కలియుగ ప్రారంభం ఆగుటకు ముందు పరాశరుని యొక్క పుత్రుడైనటువంటి వ్యాసుడు శ్రీహరి యొక్క జ్ఞాన కళ అవతారమే అంశావతారంగా జన్మించి ఆయన ఒకరోజు ఆయన ఆశ్రమం ఎక్కడుందండి? బదరీవనములో ఉన్నది. బదరీవనములో, ఆ బదరీవనం అంటే ఆ తోట బదరీ వృక్షములు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశమునకు బదరీవనము.
అది ఎక్కడ ఉన్నది? బదరీ క్షేత్రములో ఉన్నది. ఆ బదరీ క్షేత్రం హిమాలయంలో ఉన్నది. అటువంటి బదరీ క్షేత్రములో నివసిస్తూ సరస్వతీ నదీ తీరములో ఆయన యొక్క సొంత ఆశ్రమునందు నివసిస్తున్నాడు. బదరీవనమునందు నివసించుట వలన ఆయనకు బాదరాయణుడు అని కూడా పేరుందండి వ్యాసుడికి. ద్వీపంలో పుట్టినాడు కాబట్టి ద్వైపాయనుడు అని చెప్పాం. బదరీవనంలో నివసిస్తున్నాడు కాబట్టి బాదరాయణుడు. ఆ బదరీవనములో సరస్వతీ నది అండి. ఇప్పుడు కూడా బదరీ క్షేత్రమునకు వెళ్ళి ఉంటే ఎవరైనా వాళ్ళకి తెలుసుంటుంది. అక్కడ బదరీ శ్రీహరి యొక్క దేవాలయమును, బదరీనాథ్ యొక్క దేవాలయమునకు వెనుక ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం వెళితే వ్యాసగుహ, వ్యాసాశ్రమం అని చెప్పి ఇప్పుడు కూడా మనకు టూరిస్ట్ గైడ్లు చూపిస్తారండి. అక్కడ సరస్వతి నది ఇప్పుడు కూడా ప్రవహిస్తున్నది. కానీ ఆ సరస్వతీ నది అంతర్గతమా ప్రవహిస్తున్నది, అంతర్వాహినిగా. అందుకనే మనకు త్రివేణి సంగమం అని చెప్పినా కూడా ప్రయాగకు వచ్చేటప్పుడు అక్కడ సరస్వతి కంటికి కనపడదండి. గంగా యమునలే 2 రంగులుగా కనపడుతుంటాయి. అవి ఏమిటంటే కాలక్రమంలో కలియుగము రావటం వలన కొన్ని నదులు జనుల యొక్క కళ్ళకి కనపడకుండా ప్రవహిస్తున్నాయండి. కలియుగంలో అటువంటి ఒక మార్పు. కాబట్టి సరస్వతి నది జ్ఞాన ప్రవాహం అంతర్గతమా, భక్తికి కర్మకు అంతర్గతమా అడుగున ప్రవహిస్తున్నది. అందుకనే త్రివేణి సంగమం ప్రయాగరాజులో యమున గంగా అని మాత్రమే 2 రంగుల నదులు కలుస్తున్నట్టు చూస్తాం. కానీ సరస్వతి నది ప్రవహిస్తున్నట్టు ఇప్పుడు ఎక్కడ మనకు కనపడదండి. అంతర్వాహినిగానే ఉన్నది. ఎందుకంటే లోకంలో ఇక్కడ అందరూ కర్మలు ఎక్కువ చేస్తారు, భక్తిని, ఉపాసనలు, గుళ్ళు ఇవన్నీ వెళ్తుంటారు. కానీ జ్ఞానమును కోసం ప్రయత్నం చేసి దానిని లోతుగా వెళ్ళి ఆ అంతరంగముగా ప్రవహిస్తున్నటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీదేవిని అనుగ్రహమును పొందుతాడు. కొంతమంది మాత్రమే ముముక్షువులు. మనందరము భాగవతమును వింటున్నాం కాబట్టి మన చెవులకుండా ఆ అంతర ప్రవాహమైనటువంటి సరస్వతి జ్ఞానదేవి మన హృదయంలో ప్రవేశిస్తున్నదండి. కాబట్టి మనకు ప్రవాహం కనపడుతున్నది జ్ఞాన రూపంలో. అటువంటి బదరీవనములో ఒకరోజు వ్యాసుడు చాలా దుఃఖముగా, ఏదో కలత చెందుతున్నవాడుగా, ఖిన్నుడిగా కూర్చొని ఉన్నాడు. పొద్దున పూట ఆయన యొక్క అనుష్ఠానములు, సంధ్యావందనములు అవన్నీ చేసిన తర్వాత ఎందుకో తెలియదు, మనస్సులో తృప్తి, శాంతి, నెమ్మది రాలేదు. అప్పుడు ఆయనే అనుకున్నాడు, ఆలోచించుకున్నాడు, ఏమిటి లోపం? నేను భగవంతుడు చెప్పినట్లుగా కర్మానుష్ఠానమంతా చేస్తూ, పెద్దలు చెప్పిన రీతిలో తపస్సును చేస్తూ, ఏ సంసార లోక బంధములు లేకుండా నేను ఇక్కడ నిష్ణాతుడుగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ మనసులో ఇటువంటి కొరత తెలుస్తున్నది, తృప్తి కనపడటం లేదే అని భావిస్తూ ఉన్నాడు. ఆ వ్యాసుడు ఆయన కలియుగములో వేదములు అందరూ చదువుటకు కష్టముగా ఉండును కాబట్టి 4 వేదములను 4 భాగములుగా విభజించి ఆ 4టికి 4 శిష్యులను తయారు చేశారండి. ఋగ్వేదమునకు పైల మహాముని, సామవేదమునకు జైమిని మహామునిని, యజుర్వేదములకు వైశంపాయనుడిని, తర్వాత అథర్వ వేదమునకు సుమంతుడిని ఆచార్యులుగా చేసి వాళ్ళు అనేక శిష్యులకు చెప్తూ అలా అనేక రకాల శాఖలుగా విభజించి ఆ వేదాలు కాపాడబడుతున్నాయి. అదే సమయమునందు పురాణములన్నిటినీ మా నాన్నగారైనటువంటి రోమహర్షణుడికి ఆ వ్యాసుడు ప్రసాదించారు అని సూతుడు చెప్తున్నాడు. ఈ కథను మనం ఆ రోజే చూసాం మొదట్లో. అలా అన్నీ వివరించిన తర్వాత బ్రహ్మసూత్రములు కూడా రాసినటువంటి ఆ వ్యాసుడికి ఇంకా ఏమి మనస్సులో తృప్తి, ఒక పూర్ణత్వం కనపడలేదు. ఎందుకు చింతిస్తున్నాడు? ఆయనకు అంటే ఏమైనా చింతించడానికి విషయములు ఉన్నవా? సంసారం ఉందా? ఏమీ లేదు. ఆ జ్ఞాననిష్ఠుడుగానే ఉన్నాడు. జ్ఞాననిష్ఠుడుగా ఉన్నా కూడా
ఆయనకు ఒక కొరత తెలుస్తుంది. లోకములో ఇన్ని చెప్పబడ్డాయి, ఈ కలియుగము వచ్చి ఇప్పుడు బాధించబోతున్నది. జనులకు ఆయుష్ తక్కువగా ఉంటుంది, బుద్ధి మందముగా ఉంటుంది, ప్రయత్నము తక్కువగా ఉంటుంది, వీళ్ళందరికీ శ్రద్ధాభక్తులు అంతగా జ్ఞాన వైరాగ్యములు ఉండవు, భక్తి కూడా పైపైనే ఉంటుంది అని భావించినటువంటి ఆ మహాముని వ్యాసుడికి హృదయంలో కరుణ ప్రవహించి, ఆ లోకంలో మనుషులు ఇంత బాధపడుతున్నారే, అజ్ఞానులుగా ఉంటూ దుఃఖపడుతున్నారు, ఇంకా ఇప్పుడు కృష్ణుడు అవతారము ముగించిపోయాడు కాబట్టి కలియుగంలో ఇంకా బాధపడతారు, దుఃఖపడతారు, వీళ్ళ గతి ఏమిటి అని లోక కళ్యాణం కోసం, జనుల ఆనందం కోసం చింతిస్తూ బాధపడుతున్నాడు. కానీ ఆయనకంటూ బాధ లేదండి. అందుకని మహాత్ములకు అలా అక్కడ ఇంకొక కారణం ఉందండి. ఈ వేదములను విభజించటం మాత్రమే కాదు, పురాణములను 18 పురాణములను ఇవ్వటమే కాదు, అలా కాకుండా ఇంకా సముదాయమునందు సమాజంలో స్త్రీలకు శూద్రులకు కూడా అర్థమయ్యేట్లుగా, వాళ్లకు చేరేటట్లుగా ధర్మ విషయములు కొన్ని చెప్పి వాళ్ళను కూడా భగవంతుడి వైపు తిప్పటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మహాభారతం అని పెద్ద ఇతిహాసమును కూడా రాశారండి. ఆ మహాభారతము పెద్ద 1,00,000 శ్లోకములకు పైన ఉన్నటువంటి ఒక పెద్ద గ్రంథం అండి. లోకంలో పెద్ద గ్రంథం మహాభారతం. దానిని పంచమ వేదం అని కూడా వ్యాసుడే చెప్తాడు. వేదముల సారమును మొత్తమును, వేదములు శూద్రులు స్త్రీలు చదువుటకు ఆస్కారం లేదు కాబట్టి వాళ్లకు కూడా ఈ వేదముల యొక్క సారము వేరే రీతిలో కథల రూపములో ఈ ధర్మములు బాగా ఉపదేశిస్తే వాటి వలన వాళ్ళు తర్వాత చిన్నగా మోక్షమునకు వస్తారని భావించి ఆయన ఈ పంచమ వేదమైనటువంటి భారతమును కూడా రాశారండి. కానీ ఏమైనది, ఆయనకి ఇప్పుడు దుఃఖం ఎందుకు? మరి ఇన్ని చేసిన వాడికంటే నేను ఇన్ని ప్రయత్నం చేసి చివరకు అందరికీ అందుబాటులో ఉండేలాగా లోక విషయములు, ధర్మములు, అధర్మములు ఇవన్నిటిని చెప్తే వాళ్ళు తెలుసుకొని నేర్చుకొని జీవితాన్ని చక్కగా జరుపుతారని నేను రాస్తే ఏమైందిట లోకంలో? చూడండి, మహాభారతం చదవకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు, అది ఇంట్లో పెట్టుకుంటే పోట్లాట్లు వస్తాయి అని చెప్పి ఎవడో చెప్పారండి. ఎవడో చెప్పినటువంటి ఆ మాటలు బాగా ప్రజల యొక్క హృదయంలో నాటుకుపోయండి. ఇప్పుడు కూడా అండి మహాభారతం ఇంట్లో పెట్టకూడదు. ఏదో పైన 2-3 కథలను మాత్రం టీవీలో సీరియల్గా వస్తే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. కానీ మహాభారతమును చదవటము, ప్రతిదినము వాటి కథలను చెప్పేటువంటి పౌరాణికుల దగ్గరికి పోయి కథలను వినటము, మహాభారతం మొత్తం వినాలండి. కానీ ఎవరు అలా చేయడం లేదు. ఇలాంటి తప్పైనటువంటి అభిప్రాయాలు ఎవరో చెప్పినవి తీసుకొని దాన్ని బాగా పట్టుకున్నారు. కానీ జనులు ఇంకొకటి చెప్తానండి, ఈ కృష్ణుడిని కూడా, కృష్ణుడు బొమ్మని ఇంట్లో పెద్దదిగా పెట్టకూడదు. ఆయన వేరే ఆ ఫ్లూటు వాయించుతున్నట్టు చేతులు ఫ్లూటు ఉన్నటువంటి కృష్ణుడిని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ కృష్ణుడిని పెట్టుకున్నా కూడా ఆ గురువాయూరప్పని నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ బొమ్మని ఆయన పాపం చక్కగా నిలబడి చేతులు మాత్రం ఫ్లూటు వాయించుతున్నట్లుగా ఉంటుందండి. చేతులు ఫ్లూటు తీసేస్తారండి. ఏమిటిట ఆ ఫ్లూటుట? ఆయన ఫ్లూటు వాయించేటప్పుడు దాంట్లోంచి ఎట్లా గాలి మొత్తం బయటికి వెళ్ళిపోతుందో అలా మన ఇంట్లో నుంచి డబ్బులు సొమ్ములు అన్నీ వెళ్ళిపోతాయిటండి. చాలామంది నేను ఇప్పుడు కూడా చూస్తాను, కొంతమంది ఇళ్ళకి వెళితే. ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు ఎక్కడన్నా? వ్యాసుడు చెప్పాడా? ఎవరో లోకంలో ఎవరో తెలియని అజ్ఞానులు చెప్పిన మాటలు విని వాటిని పట్టుకొని అవి అనుసరిస్తున్నాడండి మనుషుడు. చూడండి కలియుగంలో కృష్ణుడు ఫ్లూటు చేతిలో లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకు తీసేయాలి? ఆ కృష్ణుడు చెప్పినటువంటి ముఖ్యమైన మాటలు భగవద్గీతలో ఏమి చెప్పాడు అనేది వినకుండా, అవి గమనించకుండా ఎవరో లోకులు చెప్పిన మాటలు విని ఇట్లా
ప్రవర్తిస్తుంటే మరి వ్యాసుల వారికి దుఃఖం రాదా? ఇది చూశాడు ఆయన లోకంలో. అందుకని దుఃఖం అటువంటి సమయంలో ఎప్పుడు మహాత్ములకు కూడా మంచివారికి కూడా దుఃఖం వస్తుందో లోకంలో, భగవంతుడు వాళ్లకు కూడా దోవ చూపుటకు మరొక గురువుని పంపిస్తాడు, ఎవరినో పంపిస్తాడు. అదే ఆ సమయమునందు భగవంతుడు రూపంలో ఉన్నటువంటి దేవర్షి నారద మహాముని అక్కడికి వస్తారండి. వచ్చి దర్శనమిస్తారు. వచ్చినప్పుడు వ్యాసుల వారికి చాలా సంతోషం వచ్చింది. ఆయన రాగానే ఆయన్ని సత్కరించి కూర్చోబెట్టి ఆయనకు నమస్కారం చేసి ఆయన తోటి మాట్లాడుతున్నప్పుడు నారదులు వారు అడుగుతారు, వ్యాస ఋషి, నీ ముఖములో సంతోషం కనపడటం లేదే, దుఃఖమునకు కారణం ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నారు? జ్ఞాని నిష్ఠలో ఉన్నటువంటి అన్ని శాస్త్రములు తెలిసినటువంటి వేదములను, మహాభారతమును, పురాణములు ఇన్నిటినీ లోకమునికి ఇచ్చినటువంటి నీకు ఎందుకు ఇటువంటి మనస్తాపం అని చెప్పి నారదుల వారు అడిగితే, అదే నాకు తెలియటం లేదు, ఏమిటో మరి ఇన్ని చేశాను కానీ మీరు దానికి త్రిలోకములు సంచారం చేసేటువంటి వాడు నువ్వు, సాక్షాత్ బ్రహ్మదేవుడి యొక్క మానసిక పుత్రుడవు నువ్వు, అందుకని నువ్వు ఏదైనా దానికి కారణం ఏమైంటుందని కొంచెం చెప్పండి మీరని చెప్పి నారదుల వారిని ప్రశ్న అడుగుతాడు. అడిగితే నారదుల వారు చెప్పడం మొదలుపెట్టారు. ఆ చెప్పేటప్పుడు నారద ఉవాచ, కొంచెం కష్టంగానే డైరెక్ట్గానే మొహం మీద కొట్టినట్లుగానే మాట్లాడుతున్నాడు నారదుల వారు. ఏం చెప్తున్నారంటే, ఓ వ్యాసముని, భగవంతుని యొక్క పవిత్రమైన కీర్తిని మీరు ఇంచుమించుగా వర్ణించనే లేదు. నిజం చెప్పాలంటే ఏ జ్ఞానము చేతనైతే భగవంతుడు సంతోషపడతాడో అట్టి జ్ఞానము లేనటువంటి విషయాలనే మీరు చెప్పున్నారు. అదిదా లోటు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే కారణం. ధర్మము పురుషార్థములలో ముఖ్యముగా కామము, అర్థము, వీటిని ఎక్కువగా చెప్పి మీరు మహాభారతంలో లోకంలో ఉన్నటువంటి అన్ని అరాచకాలు, అన్ని దుర్మార్గం పనులు, అన్ని క్యారెక్టర్స్ని మొత్తాన్ని తీసుకొచ్చి మీరు దాంట్లో ఒక కుప్ప తొట్టిలో పోసినట్లుగా అన్నిటినీ పెట్టి చెప్పారు. కానీ మీ అభిప్రాయం లోపల మంచిదే, ఇవన్నీ విని తెలుసుకొని మనుషులు ధర్మంలో నడుచుటకు ప్రయత్నిస్తారని. కానీ లోకం మీకు తెలియదు, మీరు లోకంలో తిరగటం లేదు, మీరు ఇక్కడ ఆశ్రమంలో కూర్చున్నారు కాబట్టి మీకు లోకంలో ఏం జరుగుతుంది తెలియదు, లోక అనుభవం లేదు వ్యాస నీకు. నేను త్రిలోకం సంచారం అన్ని చూసి వస్తున్నాను, నాకు అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయి, మనుషులు ఎట్లా ఉన్నారు ఏమిటనేది అన్నీ తెలుసు. కాబట్టి చెప్తున్నాను, మనుషులు మీరిచ్చినటువంటి ధర్మము అధర్మముల గురించి ఎక్కువ మాట్లాడుతుంటే వాటికి ముఖ్యత్వం ఇచ్చి ఇదే సత్యమని అనుకొని ఆ ధర్మమును చేయుటకు కావలసినటువంటి చాలా వేదంలోని మీరు కర్మలన్నిటినీ చెయ్యమని చెప్పి ప్రోద్బలం చేశారు. కాబట్టి కర్మలు చేయటమే లక్ష్యమని అనుకొని మనుషుడు మోక్షమునికి ఎవరూ ప్రయత్నం చేయరు, జ్ఞానమునికి ఎవరూ ప్రయత్నం చేయరు. కాబట్టి మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటంటే భగవంతుడిని ముఖ్యముగా సెంటర్గా మూలస్థానముగా పెట్టుకొని ఆయన్ని వదలకుండా చుట్టూ ఇవేవో కొంచెం కొంచెం చెప్పచ్చు. కానీ మీరు రాసిన మహాభారతం ఇదంతా కూడా మనుషులకు చాలా సందేహాలను కలిగించేట్లుగాను, ధర్మమే ముఖ్యమని ఆ ధర్మంలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు సందేహాలతో ఉండేట్లుగాను ఉన్నది. అందుకని సాధారణ మనుషులకి ఇది అర్థమవుతుందని మీరు అనుకున్నారు. కానీ లోకంలో మనుషులకు కావలసినటువంటిది శాంతి, జ్ఞానము. అది ఇస్తేనే వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అది వాళ్ళకి తెలియదు. కానీ మీరేం చేశారు, కాకులు వంటి లోకులకు, కాకులండి ఏ గుంటలో అయినా సరే, ఏ కోనేరులో ఎక్కడైనా సరే, చెరువు దగ్గర గుంపులు గుంపులుగా ఉండి నీళ్లు తాగుతాయండి అన్నీ కూడా. కానీ రాజహంసలైనటువంటి మానస సరోవరంలో నివసించే హంసలు దాన్ని రుచిస్తాయా? ఇట్లాంటి చోటికి వచ్చి
ఎంగిలి నీళ్లుని తాగుతాయి అవి అంటే అర్థం అండి. ఇవన్నీ నారదులు చెప్పిన శ్లోకంలోని విషయాలని చెప్తున్నానండి మీకు. రాజహంసలైనటువంటి పరమహంసలు, మహాత్ములు, జ్ఞానులు కూడా ఆనందించి రుచితోటి వాళ్ళు వినేటువంటి సమ్మతించేటువంటి విధముగా మీరు విషయముని చెప్పలేదు. అందుకని ఇటువంటి లోకులకి అందరికి అర్థం కావాలని మీరు కిందకి దిగి వచ్చి చాలా కింద స్థితిలో నుంచి ఏదో ధర్మమే ధర్మం అని చెప్పి మాట్లాడితే దాంట్లో భగవంతుడు జ్ఞానము ఎక్కడో అడుగున పడిపోయింది అని చెప్తూ అక్కడ మీరు తప్పుగా ఎలా రాసినాను కొంచెం అది పెద్ద విషయముగా ఉండవని అవసరం లేదు. అక్కడక్కడ ఆ భగవంతుడి యొక్క నామములు తీసుకొచ్చి మీరు అక్కడక్కడ చెప్తుంటేనే చాలని ఒక శ్లోకం చెప్తున్నారని ముఖ్యంగా. తద్వాగ్వి స్వర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమభవద్వత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యశృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. సాధువులు, మహాత్ములు కూడా వినుటకు ఆశపడి వారు ఎవరైనా వినేట్లయితే వాళ్ళందరికీ చెప్తూ, ఎవరు వినేవాళ్ళు లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళే దానిని గానం చేసుకుంటూ వాళ్ళు దానిని ఆనందిస్తూ ఉంటారు. అటువంటిది మీరు చెప్పలేదు. అది ఎట్లాంటిదై ఉండాలి? నామాని అనంతస్య యశోంకితాని. మీరు రాసినటువంటి ఆ మహాభారతం అవటం ఏవైనా కానీ దాంట్లో అక్కడక్కడ అచ్యుత, అనంత, నారాయణ, కేశవ, దామోదర, ముకుంద, వామన, త్రివిక్రమ ఇట్లాంటి పేర్లు వస్తూ ఆయన పేర్లని అక్కడక్కడక్కడ చెప్తూ ఆయన నామాలు వస్తేనే చాలు, జనులు దానిని ఆనందిస్తూ వింటారు. అప్పుడు వాళ్ళకి హృదయంలో భక్తి పెరుగుతుంది, ఆ భగవంతుడి మీద నమ్మకం వస్తుంది, భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది. అది కొన్ని పెద్దగా గ్రామటికల్లా ఏదో రొంబ పొయిటికల్లా అట్లా ఉండటం అవసరం లేదు. యస్మిన్ ప్రతి శ్లోకం అభవద్వత్యపి. అబద్ధమన్నా తప్పుగా ఉన్నాను పర్వాలేదు అంటే తప్పుగా రాయమని అర్థం కాదండి. దాంట్లో పెద్ద ఏదో విషయం భగవంతుడు నామములు చెప్పినా కూడా దాంట్లో అక్కడక్కడ వదలకుండా భగవంతుడిని మీరు మూలముగా పెట్టుకొని విషయములు మాట్లాడలేదు. చాలా తక్కువ, ఎక్కడో అక్కడక్కడ మోక్షం అని చెప్పి కొంచెం చెప్పారు. అందుకని అది సాధువులకు, మహాత్ములకు ఇష్టపడరు, ఒప్పుకోరు. అందుకనే లోకంలో మహాభారతము ఏదో కథగానే మిగులుతున్నది కానీ అది పంచమ వేదముగా ఎవరు స్వీకరిస్తున్నారండి అని చెప్తూ దీనికి ఒక చిన్న కథ ఉందండి. శ్లోకం అబద్ధం అంటే తప్పుగా ఉన్నా కూడా ఆ భక్తితోటి చెప్తే ఆ నామాలు అవి పరిపూర్ణమవుతాయిట. శ్రీరంగం పుణ్యక్షేత్రంలో ఉండి జరిగిన ఒక కథ. ఒక భక్తుడు ఉండేవాడుట చాలా కాలం ముందు. ఆ భక్తుడు సంస్కృతము తెలియదు, బాగా అర్థం చేసుకొని చదవటము తెలియదు, కానీ ఆ భగవద్గీత మీద చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ భగవద్గీతను పెట్టుకొని చేతిలో ఆ పదములను ఎట్లా చదవాలో తెలియకుండానే అట్లా కర్మణి ఏవ అధికార అస్య మాఫలే షు కదా ఇట్లా ఎక్కడ కలపాలో ఎక్కడ విడదీయాలో తెలియకుండా అట్లా చదువుతాడటండి. అలా చదువుతున్నప్పుడు ఆ చుట్టూ గుడిలో ఉండేటువంటి ఆ బ్రాహ్మణులు వాళ్ళందరూ పండితులందరూ కూడా వీడిని తిట్టడం మొదలుపెట్టారు. వీడిని చూస్తేనే అసహించుకుంటూ, ఇక్కడికి వచ్చావా, ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళు, అక్కడ మా చెవుల్లో పడకూడదు, నువ్వు ఇట్లా చదువుతావు, నీకేం తెలీదు చదవటం, తప్పుగా చదువుతున్నావు, అన్ని పదాలను ఎక్కడెక్కడో విడదీసి ఎక్కడెక్కడో కలుపుతున్నావు అని చెప్పి అంటుంటే వాళ్ళు కోపం వస్తుందని చెప్పి ఈ అమాయకుడైనటువంటి భక్తుడు సరే అని వాళ్ళందరికీ ఎవరికి వినపడకుండా ఎక్కడో గుడి వెనకాలండి, పెద్ద గుడి కదండి, పెద్ద దేవుడు, పెద్ద గుడి అండి శ్రీరంగం అంటే. అక్కడ అన్నీ పెద్దవే. పెరియ పెరుమాళ్ళు అంటారు తమిళంలో, పెరియ కోవిల్, పెరియ మేళం, అన్నీ పెద్దవి ఆయనవి. అక్కడ అంత పెద్ద గుడి. ఎక్కడో ఒక స్తంభానికి వెనకాల కూర్చొని ఏదో ప్రాకారం దగ్గర
ఎవరు వినకుండా తనకు పాటు తను చదువుకుంటున్నాడండి. వీళ్ళు ఇట్లా చెప్పారు, తిట్టారు కూడా. ఇట్లా చదివావంటే నువ్వు నరకానికి పోతావు, పాపం వస్తుందని చెప్తే, అయ్యయ్యో అప్పుడే అట్లాగా అని చెప్పి 2-3 రోజులు చదవకుండా ఉన్నాడు. కానీ అతని వలన ఉండలేకపోయి మళ్ళీ చదువుకుంటున్నాడు తనకు తానే. ఒక రోజండి మన చైతన్య మహాప్రభుల వారు యాత్రకు వచ్చినప్పుడు ఈ శ్రీరంగం వచ్చారటండి. ఆ గుడిలో అలా ప్రదక్షిణం చేస్తూ అలా వస్తున్నప్పుడు అటువైపు వెళుతుంటే ఎవరో చెప్పారు బ్రాహ్మణులు, అటు పోకండి, అక్కడ ఒకటి తప్పుగా భగవద్గీత చదివేవాడు కూర్చున్నాడు, అవి మీ చెవిలో పడకూడదు అని చెప్పంటేను చైతన్య మహాప్రభు లెక్క చేయకుండా అటువైపు వెళుతుంటే అతడు మంచి పూర్ణమైన ఏకాగ్రతతోటి సంతోషముతోటి కళ్ళల్లో నీళ్లు కారుస్తూ ఆ భగవద్గీతని చదువుతున్నాడండి. ముందు చైతన్య ప్రభువు వచ్చి నిలుచున్నది కూడా చూడలేదు. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఎవరు నిలుచున్నది తెలిసి పైకెత్తి చూస్తే మహాత్ముడు చైతన్య మహాప్రభు. వెంటనే ఇతడు లేచి భయపడి, మన్నించండి, నేను ఎవరు లేరు ఇక్కడ, ఎవరు వినట్లేదు, నేను మాత్రమే వింటే చాలని ఇక్కడ వెనక్కి ఎక్కడో వచ్చి కూర్చొని చదువుతున్నాను, కానీ మీరు వచ్చింది నేను చూడలేదు, నన్ను క్షమించండి అట్లా అంటుంటే చెప్పారు పాపం వస్తుంది చదవద్దు అని చెప్పి ఒక వారం రోజులు చదవకుండా ఉండాలని ప్రయత్నం చేశాను. కానీ నా మనస్సు ఆ భగవద్గీత చదవకుండా, ఎందుకంటే నాకు అది చదివేటప్పుడు ఆ కృష్ణుడు నా ముందు నిలబడుతున్నాడు, నాకు ముందు దర్శనమిస్తున్నాడు, నాకు ఆనందం వస్తున్నది. ఆ పదాలకు అర్థమైందో అది ఎట్లా చేర్చాలో నాకు తెలియదు, కానీ ఇవి భగవంతుడు చెప్పిన వాక్యములు. శ్రీ భగవానువాచ అంటే నాకు ఆనందం వస్తుంది స్వామి, అందుకని చదువుతున్నాను, మీరు క్షమించండి అంటే చైతన్య మహాప్రభుకి చాలా ఆనందం వేసి, నువ్వు ధన్యుడు బాబు, నీకు భక్తి ఉన్నది, భగవద్గీత యొక్క సారం ఏమిటో నీకు ఆల్రెడీ నీ మనసులోకి ఎక్కినది, నువ్వు నిజమైన భక్తుడు, నువ్వు ఇది చదువుతూ భగవంతుడు దీంట్లో కనపడుతున్నాడని ఆనందంతో చెప్తున్నావే, అప్పుడు తప్పు చెప్పినా కూడా ఏమి కాదు, భగవంతుడు వాటిని ఒప్పుకుంటాడు, నిన్ను అనుగ్రహించాడు ఆల్రెడీ అని చెప్పేసి చెప్పారట. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే నారదుల వారు ఇక్కడ అది కాబట్టి వ్యాస మహామునే, మీరు ఇప్పుడు భగవంతుడినే మూలముగా పెట్టుకొని, ఓకే, ద హీరో ఆఫ్ ది బుక్, ఆ భగవంతుడి లీలని, అనంత నామాని, అనంత లీలని మీరు వర్ణిస్తూ ఆయన యొక్క భక్తులను కూడా గురించి చెప్తుంటే, ధర్మం గురించే జనానికి బోధిస్తుంటే, ధర్మం కాలానికి మారుతుందండి. మనిషికి ధర్మాలు మారుతుంటాయండి. ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని వాటిని అనుసరించడం కొంచెం శ్రమమేనండి. అంటే ధర్మమే వద్దని చెప్పలేదు, కానీ నారదుల వారి యొక్క ముఖ్యత్వం ఆయన చెప్తున్నది ఏంటంటే భగవంతుడు ముఖ్యముగా ఉండాలి. అందుకని ఆ భగవంతుడి మీద భక్తిని మనుషుల్లో కలిగించాలి. మీరు ఇట్లాంటి విషయములు రాయకపోతే, అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఆ భగవంతుడిని స్మరిస్తూ సమాధిన అనుస్మర తద్విచేష్టితం, ఏకాగ్రమైన మనస్సుతోటి మనస్సులో స్మరణం చేసుకొని చూడండి. సమాధిన, ఆ రోజు చెప్పాను నేను, భాగవతమునకు మరొక పేరు సమాధి భాష. సో వ్యాసుడు ఇది ఆలోచించి రాయలేదండి, అది దానంతట దానుగా భగవంతుని స్మరిస్తే ఆయనకి ఆ లోపల నుంచి భగవానుడి యొక్క లీలలన్నీ ఆ సమాధి స్థితిలో ఉండి స్మరించినటువంటి పుస్తకం అండి భాగవతం. ఆ తర్వాత ఆయన భూర్జపత్రముల మీద రాశారు, అవి కూడా హిమాలయాలలో దొరుకుతాయండి. ఒక కాలంలో తాటి రేకుల మీద రాశారంటారు. ఆ హిమాలయాలలో ఇంకా ముందున్నటువంటి ఈ ఋషులు, వ్యాసులు లాంటి వారు భూర్జపత్రాలు అంటారండి. పెద్ద పెద్ద పేపర్ లాగే ఉంటుందండి అది. ఆ చెట్టు యొక్క బెరుడు మీదనో ఆకులో పెద్దవి ఉంటాయి, దాని మీద రాశారట. సో సమాధిలో ఉండి ఆ భగవంతుడి యొక్క లీలలు అన్నిటిని వర్ణిస్తూ ఆయననే స్మరిస్తూ, ఇది చదివిన వారికి తప్పకుండా వాళ్ళ హృదయంలో ఆ భగవంతుడి మీద ప్రీతి, భక్తి, శుద్ధమైన భక్తి తప్పకుండా కలుగుతుంది. మీరు ఆ ప్రయత్నం చేసి వెంటనే రాయాలి, లేకపోతే
మీరు చేసినటువంటి ఆ మహాభారతం అవన్నీ రాసిన తిడుతున్నారు కొంచెం ఇక్కడ ఒక శ్లోకంలో. జుగుప్సితం ధర్మకృతేనుశాసత స్వభావర్తస్య మహాన్ వ్యతిక్రమ. ఏం చెప్తున్నారంటే జుగుప్సితం, ఇది చాలా అసహ్యమైనటువంటి పని. మీరు ధర్మము చెప్తే మనుషులకు అని చెప్పి ధర్మం అని చెప్పి అన్నీ లోకంలో ఎన్నెన్ని చెడు విషయములు ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి మీరు భారతంలో పెట్టారు. అవి చదువుతున్నప్పుడు మనిషికి వాటి మీదే శ్రద్ధ పోతుంది, కానీ ఎక్కడో అక్కడక్కడక్కడ కొంచెం ఏదో భగవంతుడని చెప్తే మనసు వాటి మీదకి పోదండి. అందుకనే మనం కూడా ఇంట్లో పూజ నేను భగవంతుడిని అనుకోవటం పొద్దున ఒకసారి మాత్రం అనుకుంటానండి. ఆ తర్వాత అండి మరలా రాత్రి పడుకునేప్పుడు అనుకుంటాను. ఈ మధ్యలో అంతా అండి లోకాభిరామాయణం, టీవీలు, సినిమాలు, బట్టలు, తిండ్లు, లోక వ్యవహారాలు, అనుభవించడం, భోగాలు, ఇవే కదండి. అట్లా ఉంటే ఒక మనిషికి ఎక్కడండి వివేకము, వైరాగ్యము, జ్ఞానం వస్తుంది? 50, 60, 70 ఏళ్ళ తర్వాతనే రావాలి కదా. రావట్లేదే మనుషులకు. కారణం ఏమిటంటే జీవితం నడిపే విధానం. హౌ లాంగ్ యు ఆర్ లివ్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ హ్యావ్ లివ్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని ఇట్లా జుగుప్సితం అని చెప్పి ఇది చాలా తప్పు పని మీరు చేసేది, అన్యాయం అంటున్నారు. వ్యతిక్రమ, ఒక జ్ఞాని అయినటువంటి నువ్వు ఇట్లాంటి మహాభారతమే మాత్రమే రాశాను అంటే అది లోకంలో ప్రయోజనము పడపోదు. అందుకని అందరికీ ప్రయోజనపడేట్టుగా ఉండేటువంటి మీరు రాయాలని చెప్తూ, మనుషులు లోకంలో సహజంగానే విషయభోగంలో వాళ్ళు పాల్గొంటారు. ఇది పుట్టడంతోనే అందరికీ ఉండేటువంటిదే, దానికి నేర్పించక్కర్లేదండి. కలియుగం యొక్క ధర్మం ముఖ్యముగా ఇటువంటిది ఉన్నప్పుడు మీరు మళ్ళీ ధర్మం పేరు చెప్పి వేదంలో చెప్పిన కామ్య కర్మలు ఏదో ఒక ఆశ పెట్టుకొని ఆ కర్మలను చేయమని చెప్పి యజ్ఞం, యాగములు అని, ధర్మం అని ఇవే చెప్తే మనుషులు ఆది పట్టుకుంటారు. ఏది కామ్యకర్మలు చేస్తూ ధర్మమని కామ్యకర్మలని నేర్పిస్తే ఇదే ధర్మం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాటికి వెనక ఉన్నటువంటి వేదముల యొక్క సారం ఏమిటో, జ్ఞానముని స్వీకరించరు అని చెప్పి కొంచెం తిట్టినట్లుగాను మందలించినట్లుగాను వ్యాసుడితోటి నారదుడు వారు చెప్పి, ఆ తర్వాత ఆయన అదే సమయమునందు ఇటువంటి భక్తి ఎలా కలుగుతుంది తెలుసా అని చెప్పి నారదుల వారు ఆయన యొక్క పూర్వజన్మ కథను కూడా చెప్పటం ప్రారంభించారు. పూర్వజన్మ కథ చెప్పి తన గురించి గొప్పగా చెప్పుకోవటం కోసం కాదండి, అది జ్ఞాపకం చేస్తున్నారు వ్యాస మహామునికి. వ్యాసుడు ఏమిటి తెలియనివాడా ఏమిటి? ఇంకా కూడా ఈయన చెప్తారు, జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు సాక్షాత్ శ్రీహరి యొక్క అంశావతారమే, లోక కళ్యాణమున కోసం జన్మించావు. అందువలన శ్రీహరి యొక్క పరాక్రములను వాటినే మీరు రాయాలి, కానీ మర్చిపోయారు మీ యొక్క కర్తవ్యమును. చూడండి, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని చెప్తుంటే అంటే అర్థం ఏమిటి? దేవుడే పరమాత్ముడు అవతారం తీసుకొని వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో తనను తాను దేవుడని పరమాత్ముడని మర్చిపోతాడుట. ఇది రామాయణంలో కూడా రాముల వారి విషయంలో కూడా జరిగిందండి. రాముల వారికి కోపం వచ్చింది సముద్ర దేవత మీద, దోవ ఇవ్వటం లేదు, నీ మీద నేను బాణం వేస్తాను, నిన్ను సంహారం చేస్తానన్నప్పుడు లక్ష్మణుడు బోధించి చెప్పవలసి వచ్చింది. ఆ తర్వాత సముద్ర దేవతే, వరుణ దేవతే వచ్చి ప్రార్థిస్తాడు, భగవంతుడా నీ యొక్క సృష్టి మేమందరం నువ్వు పెట్టిన నియమములనే మేము పాటిస్తున్నాం, మీరు ఇప్పుడు ఆ నియమములని ఉల్లంఘించమని మీరే చెప్పవచ్చా? చూడండి, ఇదే విషయం మనకు కూడా, మనందరము సహజముగా స్వరూపములో బ్రహ్మం, మనందరం పరమాత్మ స్వరూపులమే, కానీ మర్చిపోయాం కదా. జీవులందరూ, మనుషుల శరీరంలో ఉన్న ఈ జీవులందరూ ముఖ్యంగా మర్చిపోయారు. మరలా జ్ఞాపకం చేసుకోవటమే జ్ఞానం అండి.
దేవుడే మర్చిపోయినాడు అవతారం ఎత్తి వచ్చినప్పుడు. అలాగే అవతారం ముగించిన తర్వాత కూడా రాముడికి టైం అయింది, ఇప్పుడు ఆయన బయలుదేరి పైకి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవాలి. దేవతలందరూ వచ్చి జ్ఞాపకం చేస్తూ రాముల వారు మర్చిపోయారట. నువ్వు సాక్షాత్ శ్రీహరివి, ఇక్కడికి వచ్చావు, అందుకని మర్చిపోయి ఇక్కడే ఉండకూడదు, బయలుదేరి రావాల్సినది, అక్కడ వైకుంఠంలో సీటు ఖాళీగా ఉన్నది అని చెప్పి పిలిచారట. ఉంది కథలో. ఇలా దేవుడి విషయంలో కూడా జరుగుతున్నది మనం అక్కడక్కడ చూస్తాం. అలాగే ఇక్కడ వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడు శ్రీహరి యొక్క అంశావతారమైనా కూడా ఇక్కడ బయట నుంచి అదే శ్రీహరి యొక్క అంశావతారమైనటువంటి నారదుడు ఇంకొకడు వచ్చి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటండి? ఈ గురువు శిష్యుడు బ్రహ్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే, కానీ తనకు తెలియలేదు. ఇంకొక శరీరంలో అదే మనిషి రూపంలో ఉన్నటువంటి గురువు అనే పేరులో ఇంకొక మనిషి వచ్చి అది పరమాత్మ స్వరూపమే. సో ఆ శరీరంలో ఉన్నటువంటి గురువు అనే పేరులో ఉన్నటువంటి ఆ పరమాత్మ, మనుషుడు అజ్ఞానిగా ఉన్నటువంటి శిష్యుడని ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు ఆ పరమాత్మ ఈ జీవాత్మకి జ్ఞాపకం చేస్తే వీడు పరమాత్మనే, ఆ గురువు పరమాత్మనే. శిష్యుడు గురువు భేదమే కూడా కనపడకుండా పోతుంది ఎప్పుడు జ్ఞానస్థితి వచ్చినప్పుడు, అద్వైత స్థితి ఏర్పడినప్పుడు. అందువలన నారదుల వారు తన యొక్క జన్మలో ఏమైనది, నేను కూడా ఇలాగే ఈ భక్తిని ఎట్లా పెంచుకున్నాను, నేను సడన్గా భగవంతుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క మానసిక పుత్రుడిగా పుట్టలేదు. నాకు ఇంతకుముందు 2-3 జన్మలు ఉన్నాయి. ఒక జన్మలో నేను ఉపబర్హణ అనే గంధర్వుడిగా పుట్టాను. అక్కడేదో గంధర్వలోకంలో అక్కడ ఉన్నప్పుడు ఏదో తప్పు చేశాను, శాపం మూలముగా ఆ తర్వాత నేను ఏమైంది, ఒక ఇళ్లల్లో పనిచేసే దాసి, ఒక మెయిడ్ సర్వెంట్ బీద కుటుంబంలో ఒక ఇంట్లో నేను పుట్టాను, పిల్లవాడిగా పుట్టాను, దాసి యొక్క పుత్రుడిగా పుట్టాను. అటువంటి సమయంలో ఏమైనదంటే మా అమ్మ చాలా ఇళ్లల్లో పొద్దున్నే వెళ్ళి పనిచేస్తుందా, నేను చిన్నపిల్లవాడిగా ఉండేవాడిన, మా అమ్మకు కూడా అమ్మతోటి వెళుతూ నేను సహాయం చేస్తూ ఉండేవాడిని. అక్కడ లేకపోతే ఊరికి నేను కూర్చుండేవాడిని. నేను ఒక్కడినే, మా అమ్మకి ఎవరూ లేరు ఇంట్లో, వేరే నాకు సొంతం బంధం ఎవరు లేరు, అమ్మ నేనుదా. అందుకని నన్ను కూడా అమ్మ తీసుకెళ్ళేది. ఒకసారి చాతుర్మాస్యం వచ్చినప్పుడు మేము నివసించే ఆ ఊరు నందు మహాత్ములు సాధువులు వర్షాకాలం కాబట్టి ఎక్కడికి పోరు కదా, మా ఊరు వచ్చి మా ఊరిలో ఉన్నటువంటి ఒక సత్రంలో వాళ్ళు నివసించడం మొదలు పెడితే నేను మా అమ్మ అక్కడికి వెళ్ళి వాళ్ళకి పని చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయటం కోసం వెళ్ళాం. అలా నేను ఆ ఋషులకు మహాత్ములకు వేదవేత్తులకు పరిచర్య చేస్తూ కొన్ని రోజులు గడిచింది. చాతుర్మాసం అంటే 4 నెలలైనా ఉంటున్నారు కదండి వాళ్ళు. అప్పుడు నాకు ఎందుకో తెలియదు, చిన్న వయసులో నుంచే నేను అల్లరి చేయటం కానీ చిన్న బొమ్మలతో ఆడుకోవాలని కానీ ఇలాంటిది ఏమీ లేకుండా తక్కువగా మాట్లాడుతూ దాంతే అద్రుత కీడగనే అనువర్తిని చక్రకృపాం యద్యపి తుల్య దర్శనాత్. సో నారదుల వారు తన గురించి చెప్పుకుంటున్నారు. అట్లా ఉండేవాడిని నేను, అనుశాసనముతోటి చాలా డిసిప్లిన్తో ఉంటూ ఆ మహాత్ములు పెద్దలకు సేవ చేస్తూ వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేట్లుగా నేను ప్రవర్తించాను. నా సేవను చూసి వాళ్ళందరూ సమదృష్టితో ఉండేవాళ్ళైనా కూడా నా మీద దయ చూపేవాళ్ళు. అలా దయ చూపిస్తూ నేను అట్లా వాళ్ళ యొక్క పనులను, వాళ్ళ యొక్క అనుష్ఠానములను అవన్నీ వింటూ, వాళ్ళు చెప్పే కథలను వింటూ, వాళ్ళు పాడే నామములను వింటూ నాకు ప్రపంచము లోకమే తెలియలేదు, వాటిలో చాలా చాలా నాకు అభిరుచి పెరిగింది అంటారు. ఇలా ఉంటున్నప్పుడు అండి వాళ్ళ అమ్మగారు, నారదుడి యొక్క అమ్మ చూడండి, ఆవిడ ఒక పని మనిషే, కానీ తల్లికి లోపల మంచి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి పిల్లవాడికి చెప్పేదిట, నాన్న వాళ్ళు వచ్చినప్పుడు పెద్దలు కూర్చోకూడదు, నిలుచోవాలి, నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, సరియా. తర్వాత వాళ్ళు నదికి స్నానానికి వెళతారు, వాళ్ళ
వాళ్ళతోటి వెళ్ళు, ఎప్పుడు వాళ్ళ కూడానే ఉంటే నీకు వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది, వాళ్ళు నిన్ను అనుగ్రహిస్తారు. ఇదిదా మనుషుడికి చాలా ముఖ్యమైనది. ఇది ఒక పెద్ద భాగ్యం మనకు, ఈ సత్సంగం, వాళ్ళకి సేవ చేయటం అని చెప్పి తల్లి చెప్పేది ఇవన్నీ. అట్లా నమస్కారం చేయాలి, వాళ్ళ ముందు పెద్దగా మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చేసేవన్నీ చూస్తూ వింటూ నువ్వు అట్లా ప్రవర్తించని తల్లి చెప్పేదిట. తల్లి అంటే ఇలా కదండి ఉండాలి. తల్లి అంటే నిజమైన తల్లి పిల్లలకు ఎంతవరకు వాళ్ళకి మంచి మంచి వాల్యూస్ని చెప్పగలమో వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేంత వరకు చెప్పాలండి. ఊరికి నేను చెప్తే రావండి. వాల్యూస్ కెనాట్ బి టాట్. అమ్మా నాన్నలు వాటిని అనుసరిస్తే పిల్లలు వాటిని గ్రహిస్తారు, తీసుకుంటారు. అమ్మా నాన్నలు అనుసరించకుండా కేవలం పేపర్ మీద రాసి గోడ మీద అంటించినట్లు వాల్యూస్ అట్లా రావండి. కాబట్టి వాళ్ళకి రోల్ మోడల్స్ ఉండాలి. ఆ పిల్లవాడికి అమ్మ మొదటి రోల్ మోడల్ అండి అందరికీ. తర్వాత తండ్రి గారండి, తర్వాత గురువు అండి, తరువాత సొసైటీలో చూసే వేరే మనుషులు. అందుకని పిల్లలకి రోల్ మోడల్స్ ఉంటే కానీ వాళ్ళని చూసి, ఈ రోజుల్లో సినిమా స్టార్స్ రోల్ మోడల్స్, ఇలా క్రికెట్ స్టార్స్ రోల్ మోడల్స్ అయినారండి. అప్పుడు ఎప్పుడండి పిల్లలకి సంస్కారాలు మంచి బుద్ధులు వస్తాయి? అప్పుడు అట్లా చేయకుండా మా పిల్లవాడు చెప్పింది వింటలేదు, మా అమ్మాయి చెప్పింది వింటలేదని చెప్పి మనం కంప్లైంట్ చేసి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మనం చేసిన తప్పుకి మనం దుఃఖించాల్సిందే. కాబట్టి ఇక్కడ నారదుల వారి అమ్మ ఇట్లా చెప్పింది. అందుకని తల్లి రోల్ మోడల్ అనే విషయం అండి, స్వామి వివేకానందుల వారు ఆయన యొక్క ఉపన్యాసాలలో అనేక చోట్ల ఎప్పుడు ఆయనకి బాగా ఇష్టపడి చెప్పే ఒక కథ ఉందిటండి. ఆయన ఎప్పుడు ఆ కథని చెప్తుంటారటండి. ఏమిటంటే పురాణంలో వచ్చేటువంటి మదాలస అనే ఒక రాణి యొక్క కథ అండి. ఆ మదాలస అనే రాణి కేవలం రాణి మాత్రమే కాదండి, ఆమె బ్రహ్మజ్ఞాని. రాణి అయినా కూడా బ్రహ్మజ్ఞానులుగా, స్త్రీలు కూడా బ్రహ్మవాదినులుగా ఉన్నారండి మన సముదాయంలో, సొసైటీలో ఆ రోజుల్లోనే. కాబట్టి ఆవిడ అటువంటి జ్ఞాన స్థితిలో ఒక మెట్టు పైనే భర్త కంటే కూడా భర్త మదాలస. ఆయన వివేకానందుల వారు ఈ మదాలస క్యారెక్టర్ను ఎప్పుడు కూడా మాతృకా మాత అని చెప్పి ప్రశంసిస్తారుట. అంటే ఏ రోల్ మోడల్ టు ది ఎంటైర్ సొసైటీ. అప్పుడేని మాతృక అన్న న్యూక్లియస్ అని అర్థం. ఎవరు ఈమె, ఏమి చేసింది కొంచెం చెప్తాను. మదాలస ఈమెడిట పిల్లలు పుడుతున్న గర్భవతి అయి పిల్లవాడు పుట్టగానే ఆ పిల్లవాడిని ఉయ్యాలలో వేసి కొంచెం సంవత్సరముల ముందు మన అమ్మమ్మలు బామ్మలు కూడా అండి లాలి పాటలన్నీ పాడేవాళ్ళు. ఆ లాలి పాటలలో చాలా అర్థాలు ఉండేవండి. ఈ రోజుల్లో లాలి పాటలు లేవు, ఏమీ లేవు, ఎవరికి ఏం తెలియవు. ఉయ్యాలలే లేవు, లాలి పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఏంటంటే అందరు వాడి కొంచెం పెద్దవంగానే కొంచెం కూర్చోవడం మొదలుపెట్టగానే వాడికి చేతిలో ఒక ట్యాబ్లెట్ ఇస్తారండి. ఇంకా ఆ ట్యాబ్లెటే వాడి జీవితం మొత్తం అండి. చిన్న ట్యాబ్లెట్ తర్వాత ల్యాప్టాప్ అవుతుందండి. ఆ తర్వాత అట్లా 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 అంతే వాడి జీవితం అంతా. ట్యాబ్లెట్లు ఇచ్చి పిల్లలకి నేర్పించలేమండి. పెద్ద తప్పు చేస్తున్నారు ఈరోజు స్త్రీలు, అమ్మలు. పిల్లవాడితో కూర్చొని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, వాడికి కథలు చెప్తూ, వాడితో మాట్లాడుతూ, ఆ భావాలతోటి తల్లికి అవన్నీ కొంచెం తెలిసి ఉండాలండి. అందుకని రామాయణము, భారతము ఇట్లాంటి భాగవత కథలని చిన్నపిల్లలకి చెప్తూనే ఉండాలి. చెప్పి వాటిని కొంచెం పెద్దయినా కూడా వదిలిపెట్టకుండా ఉండేంత రుచిని కలిగించాలండి. టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మరి టీవీలు ఉన్నాయి. టీనేజ్ వచ్చినప్పటికల్లా టీవీలు పెరిగిపోయినాయి కదా ఇప్పుడు ఇక్కడ. ఇవి చూసి వాటిలో అట్రాక్షన్ అవ్వకుండా దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అట్లా ఉపయోగిస్తూ, కానీ ఈ రామాయణ, భాగవత, మహాపురాణాలు ఈ విషయాలనే వాటిని వినాలనే ఆసక్తితోటి వాటిలో చెప్పినటువంటి వాల్యూస్ని ఫాలో చేయాలనే ఆశని కలిగించాలి. సో మదాలసమ్మ ఏం చెప్పాదట, ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టే పిల్లవాడిని వాడికి లాలిపాట పాడటం అంటే ఆమె వైరాగ్యంతో కూడినటువంటి, జ్ఞానంతో కూడినటువంటి పాటలు పాడేదట.
కిం నామ రోదతి శిశో నచతేస్తి కామః. ఓ పిల్లవాడ, నీ పేరేమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఒక్క కామము కోరిక ఏది లేదు కదా నీకు? ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దు, నీకేమీ కోరిక లేదు అని. కిం నామ రోదతి శిశో నచతేస్తి కామః. కిం నామ రోదతి శిశో నచతే విమోహః. నీ పేరేంటి బాబు? నువ్వు ఎవడవు అసలు నిజముగా? నీకు ఒక్క విమోహం, ఏ వ్యామోహం లేదు కదా నీకు, డెల్యూషను. కిం నామ రోదతి శిశో నచతే ప్రలోభః. ఉయ్యాలండి. కిం నామ రోదతి శిశో నచతే ప్రలోభః. నిన్ను ప్రలోభ పెట్టేటువంటిది నీకు వ్యామోహం లేదు, కోరికలు లేవు, నువ్వు శుద్ధముగా ఉండేటువంటి వాడివి. నువ్వు ఎందుకు ఏడవటం? నువ్వు ఏడవలసిన పనే లేదు అని చెప్తూ, ప్రలోభము లేదు, విమోహము లేదు, కామము లేదు. అప్పుడు ఎవరో తెలుసా నువ్వు? జ్ఞానామృత సమరసం గగనోపమోసి. నీ జ్ఞాన స్వరూపముడా నువ్వు? జ్ఞాన అమృతం. జ్ఞానం ఎందుకండి? అమృతం అని తెలియటకు. అమృతం అంటే ఏంటండి? మరణం లేనటువంటి వస్తువు నువ్వు, బ్రహ్మ చైతన్యం. జ్ఞానామృత సమరసం గగనోపమోసి. ఆకాశంలాగా సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి నిస్సంగుడైనటువంటి బ్రహ్మస్వరూపుడవు నువ్వు. అది మాత్రమే కాదు, నిత్యోసి బుద్ధోసి నిరంజనోసి. చూడండి, వేదాంతం మొత్తం, ఉపనిషత్తు కూడా భాష మొత్తం చెప్తున్నది ఆ తల్లి. నువ్వు నిత్యం, నువ్వు బుద్ధం, నువ్వు శుద్ధం. నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి. ప్రపంచమాయా పరివర్జితోసి. ఈ ప్రపంచము మాయా, మిథ్యా జగత్తు, నామరూప ప్రపంచం నిన్ను అంటనే అంటదు. అటువంటి వస్తువు నువ్వు బాబు అని తెలుసుకొని పాడేదిట. చూసారా ఆశ్చర్యముగా? ఇలాగదండి అమ్మంటే ఉండాలి, చెప్పాలి. అమ్మకి ఏమీ తెలియలేదంటే అప్పుడు పిల్లవాడికి ఏం చెప్తుందండి? అందుకని జ్ఞానం ముఖ్యం జీవితంలో, మోక్షము ముఖ్యం, భగవంతుడు భక్తి ముఖ్యం, వాల్యూస్ ముఖ్యమని పిల్లలకి నేర్పించాలంటే పెద్దలైన మనకు కూడా ఆ విషయం తెలిస్తేనే కదా. డబ్బులు సంపాదించుకో, బాగా జల్సా చెయ్యి, అన్నీ సమకూర్చుకో, కావో పీవో మజా కరో ఫిర్ మరో, ఇది చెప్పడానికైతే ఎందుకండి? జంతువులు కూడా ఇది ఎవరు చెప్పకుండానే, ఏ స్కూల్కి వెళ్ళకుండానే, ఏ కాలేజీకి వెళ్ళకుండానే ఇవి జంతువులు కూడా చేస్తున్నాయండి. అందుకనే శాస్త్రంలో ఒక చక్కటి శ్లోకం చెప్తారండి. ఏమిటంటే, ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. తినటం, తాగటం, నిద్రపోవటం, సుఖం అనుభవించి పిల్లల్ని కనటం, ఇది జంతువులకి మనుషులకి అందరికీ సమం. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఇది కామన్ బిట్వీన్ ద యానిమల్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్స్. కానీ బుద్ధిర్హితేషాం అధికో విశేష. కొన్ని చోట్ల, కొన్ని పుస్తకాల్లో ధర్మోధికో విశేష, ధర్మం అధికం. ఇంకో చోట బుద్ధి అంటారు. బుద్ధిర్విశేషాం బుద్ధిర్హితేషాం. ఈ మనుషుడు అనే శరీరాల్లో ఉన్నాడు, మనుషుడికి బుద్ధి అనేటువంటిది అధికం, విశేషం. సిక్స్త్ సెన్స్ అంటున్నాం కదా, బుద్ధి. బుద్ధిర్హితేషాం అధికో విశేష బుద్ధిర్వినా పశుభిः సమానః. ఈ బుద్ధి లేనివాడు, బుద్ధిని ఉపయోగించనివాడు, బుద్ధిమంతుడుగా ఉండనివాడు పశువుతోటి సమానం. ఇంతకంటే పెద్ద తిట్టు ఏం కావాలండి మనకు? కాబట్టి నారదుల వారమ్మ ఆ నారదుడికి అట్లా చెప్పినందువలన ఆ పిల్లవాడికి కూడా సహజముగానే మంచి సంస్కారాలు ఉండటం వలన ఇప్పుడు సత్సాంగత్యము, సత్పురుషుల యొక్క సేవ చేస్తూ ఉండటం వలన ఈ ఒక శ్లోకంలో ఉండి ఏం చెప్తున్నాడంటే, ఉచ్చిష్టలేప ననుమోదితో ద్విజైః
సకృత్స్మ భుంజే తదపాస్తకిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసః తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. సాధువులు మహాత్ముల దగ్గర, గురువుల దగ్గర ఎట్లా ఉండాలి, వాళ్ళకి సేవ చేయటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఆ విషయాలన్నీ దీంట్లో వస్తాయి. దాని యొక్క ఫలం ఏమైందిట, ఒక రోజున వాళ్ళు భోజనం అంతా చేసిన తర్వాత ఆ ఆకులలో ఉండేటువంటి మిగిలినటువంటి ఉచ్ఛిష్టం అంటే వాళ్ళు తిని ఎంగిలి చేసి వదిలేసినటువంటి ఏదో కొంత చిన్న ఆహార పదార్థం, అది వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తోటి అది మొత్తం తీసుకొని ఒక పిడికడండి అట్లా నోట్లో వేసుకొని తిన్నాడుట. అలా తింటే ఒకసారే అట్లా జరిగింది. అట్లా ఒక్కసారి ఆ మహాత్ముల యొక్క ఉచ్ఛిష్ట భోజనం చేయటం వల్ల అది మహత్ప్రసాదముగా నా యొక్క అంతఃకరణము మొత్తమును శుద్ధము చేసే విశుద్ధ చేతస, నా మనస్సు అట్లాగే శుద్ధమైపోయింది. మనసులో ఉన్నటువంటి కల్మషములు అన్నీ పోయినాయి. ఎంతో ఆనందం ఏర్పట్టి ఆత్మరుచి ప్రజాయతే, నా మనస్సుకి ఇన్ను కూడా ఆత్మ మీద రుచి, ఆత్మ అంటే సత్యము మేల రుచి, భగవంతుడి మేల రుచి పెరిగిపోయిందిట. ప్రజాయతే ఉద్భవించిందిట. ఇది ఒక్కరోజు ఆ ఎంగిలి పిడికడ అన్న మూలమే కాదండి, ఆ మహాత్ముల యొక్క తపశ్శక్తి, వాళ్ళ యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క దయ, ఈ పిల్లవాడు చేసినటువంటి సేవ, వీడి యొక్క శ్రద్ధ, భక్తి అన్నీ కలిసి ఆ క్షణమే వీడికి మనస్సులో, నారదులకి, పిల్లవాడిగా ఉన్న నారదుల వారికి ఆ ధర్మాచరణం మీదను, ఆత్మని తెలుసుకోవాలి, పరమాత్మ దర్శనం నాకు కావాల్సిందే అని చెప్పేటువంటి ఒక ఆత్రము కలిగిందిట, ఆ ప్రీతి ఏర్పడినదిట. అని చెప్పి నా తర్వాత నాకు వాళ్ళు చెప్పే కృష్ణ కథలు, వాళ్ళు పాడే కృష్ణ గానములు, అవన్నీ వాళ్ళు చేసే వాళ్ళ అనుష్ఠానములు, ఇవన్నీ కూడా ప్రతి పదం అన్నిటిని కూడా నేను బాగా విశేషంగా వినేవాడిని. నాకు అలా ప్రీతి ప్రతిదినం పెరుగుతూనే ఉన్నది ఆ కృష్ణుడి మీద. అట్లాంటి సమయంలో ఏమైందిట, ఈ లోకమంతా బ్రహ్మము మీద కల్పించబడ్డ ఒక మాయా కల్పన మాత్రమే అని చెప్పి నాకు మనస్సులో అటువంటి ఒక అనుభవం ఏర్పడింది. సత్యమును కనుగొంటిని నేను. కాబట్టి శ్రవణము మూలముగా మనస్సు ఉన్నట్టు రజో తమో గుణములన్నీ పోయినాయి అని చెప్పి ఈ సందర్భం, ఈ విషయం మనకు తెలియజేస్తున్నారు నారదుల వారు. చేసిన తర్వాత భక్తి ఉదయించిందిట మనస్సులో. రజోతమో గుణములు తగ్గిపోయి అవి బలహీనమైపోతే అండి, సత్వగుణం ఉన్న చోట దానంతట అదే భక్తి పెరుగుతుందండి. భక్తి పెరిగితే వివేకం వస్తుందండి. వివేకం వచ్చిందంటే జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి అటువంటి అనురాగము, వినయము, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ సాధన చతుష్టయ సంపత్తిని ఏవైతే చెప్తారో అవన్నీ నాలో వచ్చినాయి. కాబట్టి నన్ను చూసి ఇవన్నీ గమనించినటువంటి ఆ మహాత్ములు వారిప్పుడు చాతుర్మాస్యం ముగించి బయలుదేరి వెళ్ళబోయే సమయంలో నాకు వాళ్ళు జ్ఞానం గుహ్యతమం, నాకు ఆ గుహ్యతమమైనటువంటి రహస్యమైనటువంటి భాగవత ధర్మమును, భగవత్ పరమాత్మ జ్ఞానమును నాకు ఉపదేశము చేసినారు. చూడండి, గురువుకి సేవ చేయాలి, మొదట్లో మనకు అర్హతలు ఉండాలి, అట్లా అన్నీ ఉంటే లిస్ట్ ఇచ్చారు చూసారా. నాకు అనురాగము ఉంది, వినయము ఉంది, శ్రద్ధ ఉంది, నాలో ఇంద్రియ నిగ్రహము ఉంది, గురు సేవలోనూ నేను పాల్గొన్నాను. ఇవన్నిటి యొక్క ఫలితం వాళ్ళు వెళ్ళబోయే ముందు ఆ భగవంతుడిని బోధించే అత్యంతమైన భాగవత జ్ఞానమును నాకు ఉపదేశించారు అని చెప్పి నారదుల వారు చెప్తూ, ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళ వచ్చిన వాడు చాతుర్మాసం అయిపోయింది, మహాత్ములు వెళ్ళిపోయారు. ఈ విషయమన్నీ చక్కగా నాకు ఇప్పుడు ఇంకా వాళ్ళతో వెళ్ళిపోదామని నాకు కూడా ఆశ వచ్చింది. కానీ అమ్మను వదిలి ఎట్లా వెళతాను, నేను చిన్నపిల్లవాడిని, వాళ్ళు కూడా రమ్మని అడగలేదు. కానీ వాళ్ళు చేయవలసిన అనుగ్రహం అంతా నాకు చేసి
నన్ను చక్కటి మార్గంలో పెట్టి ఆ మహాత్ములు వెళ్ళిపోయారు. కాబట్టి అమ్మతోటి నేను ఉంటుండేవాడిని. ఒకరోజు ఏమైంది, మా అమ్మ పొద్దున పూట లేచి ఆవులకి పాలు పితకడం కోసం ఎవరో ఇంటికి వెళితే వచ్చే దోవలో ఆమెడ పాము కరిచి మరణించింది. అమ్మతోటి ఉంటూ ఉన్నాను, భగవంతుడు ఈ మంచి అవకాశం ఇచ్చాడు, సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు అమ్మని భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, నాకు ఇప్పుడు ఏ బంధము లేదు. ఇప్పుడు నేను లోక సంచారం చేస్తూ ఆ భగవంతుడిని దర్శనం కోసమే నేను పరివ్రాజకుడుగా తిరుగుతాను, వెళుతుంటానని చెప్పి బయలుదేరాను. బయలుదేరట్లా నేను అనేక చోట్ల అలా తిరుగుతూ 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 ఉండేవాడిని అనేక సంవత్సరములు. అక్కడ నారదుల వారు ఈ కథంతా చెప్తున్నప్పుడు సో లోకములో భగవంతుడి కోసం భగవంతుడి యొక్క సంతోషము కోసం చేసే కర్మ అది కర్మ అవ్వదు, కర్మయోగం అవుతుంది. అటువంటి కర్మయోగము ఆ మనుషుని హృదయంలో భక్తిని పెంచి జ్ఞానోదయం అవుటకు సహకరించును అని చెప్పి ఒక చక్కటి శ్లోకం చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకంలో ఆయన ఆ భగవంతుడిని నామములు చెప్పి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఆనందం వచ్చింది వ్యాసుల వారితో మాట్లాడేటప్పుడు, తన కథంతా చెప్పినప్పుడు. ఒక చక్కటి గాయత్రి మంత్రం లాంటి శ్లోకం అండి. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. భగవంతుడి యొక్క విష్ణువుడి యొక్క 4 ముఖ్యమైన వ్యూహములండి, 4 పేర్లు. 4 పేర్లు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అండి. ఇలాంటి 4 వ్యూహములు. ఇది ఒక గాయత్రి మంత్రం రూపంలో నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి. ఓ వాసుదేవ, నా బుద్ధిలో నిన్ను ధ్యానిస్తూ స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. నా బుద్ధిలో ఆ జ్ఞానము, నీ యొక్క స్వరూప జ్ఞానం వెనక ఏర్పడటం, నువ్వే ప్రద్యుమ్నుడి రూపంలో ఉన్నావు, అనిరుద్ధుడి రూపంలో ఉన్నావు, సంకర్షణ రూపంలో ఉన్నటువంటి వాడా అని 4 ముఖ్యమైన పేర్లు చెప్తూ ప్రార్థించారు నారదుల వారే. ఇక్కడ చెప్పిన తర్వాత అండి ఒక ముఖ్యమైన శ్లోకం అండి. ఏమిటంటే ఇదంతా చెప్పి నారదుల వారిప్పుడు ఇతిమూర్త్యభిధానేన మంత్రమూర్తిమమూర్తికం యజతే యజ్ఞపురుషం సహ సమ్యక్ దర్శనం పుమాను. చాలా సూక్ష్మమైనటువంటి శ్లోకం అండి. దీంట్లో అర్థం చెప్తాను. భగవంతుడి యొక్క నామం చెప్పాడు కదా. ఇప్పుడు ఏవైనా నామాలండి, అనేక నామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం ఉంది. ఈ మంత్రం స్వరూపంలో ఉన్నవాడు భగవంతుడు. మంత్ర స్వరూపమే తన యొక్క స్వరూపంగా ఉన్నటువంటి ఆ భగవానుడు, ఆయనకి వాస్తవముగా విశిష్టమైన ఒక రూపం లేదుటండి. చూడండి, నారదుల వారు చెప్తున్నారు, చక్కగా వినాలి. మనం అనుకునేటువంటి ఊహించుకుంటే మనకు పురాణంలో చెప్పబడినటువంటి అనేక రూపములు భగవంతుడివి, అవన్నీ నిజ రూపాలు కాదండి. అవన్నీ భావమండలంలో ఉండేటువంటివే. కానీ ఆ భావమండలంలో ఉండే ఆ రూపమునకు టెక్నికల్గా చెప్పాలంటే అండి, ఆయన ఇక్కడ ఏంటంటే సారాంశం, యజ్ఞస్వరూపుడైనట్టు ఆ భగవానుడు వాచకమూర్తి, వాంగ్మయమూర్తి రూపంలో, మంత్రము రూపంలో ఉన్నవాడు. ఆ మంత్రమును ఆరాధించితే వ్యక్తికి పూర్ణమైన బ్రహ్మజ్ఞానం ఏర్పడుతుంది అని మంత్రమునకు ముఖ్యత్వం ఇస్తున్నారండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2-3 చెప్తాను. సహజంగా మాట్లాడేది యోగంలో కానీ వేరే 3 విషయం: యంత్రం, తంత్రం అండ్ మంత్రం అండి. యంత్రం అంటే ఒక జియోమెట్రికల్ డయాగ్రామ్. జనరల్గా శ్రీ యంత్రం, కుబేర యంత్రం, ఈ యంత్రాలు వేస్తారు కదండి బొమ్మల రూపంలో, ముగ్గుల రూపంలో. వాటి గురించి మాత్రమే కాదు. ఇప్పుడు కృష్ణుడి యొక్క రూపం, ఒక గుడి అనేటువంటిది యంత్రం అండి, ఒక ప్లేస్. ఆ గుడి కోసం కాదండి. గుడి కోసమా? గుడిలో విగ్రహము, విగ్రహం కోసమా? కాదు, నా కోసం. అప్పుడు నేను ఆ గుడికి వెళుతున్నాను. ఆ యంత్రం అంటే అర్థమైంది. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఓకే,
గ్రాస స్థూలమా బయట కనపడేటువంటి ఒక కన్స్ట్రక్టివ్, అది విగ్రహం, రూపం, గుడి, నది, కొండ, కోన ఏదైనా కానివ్వండి, యంత్రం. మొదట ఆ గ్రాస్ అయినటువంటి యంత్రంలో నుంచే మనం మన సాధన మొదలవుతుందండి సహజంగా ఎక్కువ మందికి లోకంలో అట్లా. అందుకని చిన్న వయసులో నుంచే ఇంట్లో దేవుడు, ఆ దేవుడు ముందు కూర్చోవటం, ఆయనకి పూజ చేయటం, అభిషేకం, స్నానం చేయించటం, నైవేద్యం ఇవ్వటం, ఇవన్నీ చేస్తాం. దీపారాధనలు ఇవన్నీ పిల్లలు చేసి చూస్తూ చేస్తే వాళ్ళకి మంచి సంస్కారాలు రాకుండా ఎక్కడికి పోతాయండి. సో యంత్రం ఒకటి సపోర్ట్, కానీ అక్కడే నిల్చోకూడదు. ఆ యంత్రముని ఎట్లా మనం ఉపయోగించాలి, దానికి ఏమేమి క్రియాకలాపాలు చేయాలని చెప్పేటువంటిదండి తంత్రం అండి, టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ, మెథడాలజీ అదర్వైజ్. అప్పుడు అందుకని ఒక్కొక్క పూజకి, ఒక్కొక్క విషయానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి కార్యకలాపాలు. ఈ చేత్తో పువ్వు వేయాలి, ఈ చేత్తో వ్రేలుతోనే బొట్టు పెట్టాలి, ఇట్లాంటివన్నీ కార్యకలాపం. ప్రదక్షిణం ఇట్లాగే చేయాలి, అట్లా. ఇవన్నీ ఇవేంటి తంత్రం. ద మెథడాలజీ ఆర్ ద టెక్నాలజీ, ఏది ఉపయోగించి ఆ యంత్రములో ఉన్నటువంటి ఫలమును, అది ఇచ్చేటువంటి ఫలమును మనము పొందగలము. ఆ యంత్రము తంత్రముతో పాటుగా అండి మంత్రము కూడా అది చాలా అవసరం. మంత్రం అనేటువంటిది పేరండి, నామం. అందుకనే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే గమనించండి, ఇక్కడ యంత్రము తంత్రము రెండు ఎక్కడున్నాయండి? బయట ఉన్నాయి. బయట పువ్వులు బయట నుంచి తీసుకురావాలి పూజ చేయాలంటే, కొబ్బరికాయ బయట నుంచి తేవాలి. నా చేతితోనే కొడతాను, కానీ అక్కడ రావాలి. ప్రసాదం వండి తేవాలి, అట్లా గంధం సానబట్టి తీయాలి. సో ఇవన్నీ, సో యంత్రము తంత్రము రెండు బయట ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, మంత్రం నా లోపలుంది, నాకు దగ్గరగా ఉంది. అప్పుడు కొంచెం కొంచెం యంత్రము నుండి తంత్రము నుండి నువ్వు అవన్నిటినీ కొంచెం రోజుల తర్వాత వదిలేసి మంత్రము దగ్గరికి రావాలి. ఎందుకంటే చివరికి ఫైనల్గా ఆ మంత్రమే, ఆ మంత్రస్వరూపుడైనటువంటి ఆ భగవానుడు, ఆ మంత్రము మూలముగా నువ్వు ఆ మంత్రంలో లీనమయ్యి ఆ భగవంతుడి యొక్క జ్ఞానస్వరూపమును తెలుసుకొని నీవే ఆ పరబ్రహ్మవని తెలుసుకునేటువంటి స్థితిని తీసుకురావడం కోసం, అంటే కొంచెం బయట నుంచి విత్డ్రా చేసి ఇంట్రావర్ట్ అయినాం. నవరాత్రి సమయం లలితా సహస్రనామలో చక్కటి పదమండి, నామం. అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకదు ఆమెడే ఆ బ్రహ్మస్వరూపిణి, లోపల వెతికితే మాత్రమే దొరుకుతుంది. అంటే అర్థం ఏంటంటే అప్పుడు అందుకని బయట చేసేవే జీవితం చివరి వరకు అవే మెకానికల్గా చేస్తూ ఉండకూడదండి. సాధన సరిగ్గా చేస్తే, భక్తి అంటే మనకి ఏమిటని తెలిస్తే, ఆధ్యాత్మిక జీవితం ఏమిటని అర్థమైతే కొంచెమైనా ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయండి? ఇలా వింటే అర్థమవుతాయి, గురువు దగ్గరికి వస్తే అర్థమవుతాయి. అప్పుడు తెలుస్తుంది నాకు ఏమీ బయట విషయంలో అక్కర్లేదు. బయట విషయములన్నీ అన్ని టైంలో సమకూర్చలేం, దానికి చాలా ఆయాసపడాలి, శ్రమపడాలి, మనసు చాలా డిస్టర్బ్ అవుతుంది. అన్నీ పెట్టి చేసి కూడా చూడండి మనకు మనసుకు శాంతి ఉండదు. ఈ పూజలు పునస్కారాలు గుళ్ళు ఇన్ని చేస్తామా? కొన్ని సంవత్సరాలు చేశాం, అది పిల్లలు చేసుకోనండి. ఇప్పుడు నవరాత్రి బొమ్మల కొలువులు అవన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెట్టి 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 ఏమిటి సాధించావు? మనస్సుకి శాంతి నెమ్మది వచ్చిందా? వైరాగ్యం వచ్చిందా? నీ మనస్సులోని అంతరంగముగానే దేవిని దర్శించే శక్తి వచ్చిందా? నీ వాక్కు శుద్ధమైనదా? వాక్కులో నీకు క్రమశిక్షణ కట్టుబాటు వచ్చినదా? నీ మాటల్లో చెడు మాటలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా? ఇవన్నీ ఏమి జరగలేదు. కానీ వయస్సు అయిపోయి తాతలు అమ్మమ్మలు అయిపోయాం మనం, బొమ్మలు. ఏమి ప్రయోజనం? కాబట్టి విషయం తెలుసుకుంటే మంత్రం ముఖ్యం. ఆ మంత్రం యొక్క ముఖ్యత్వాన్ని చెప్తూ చక్కటి, ఎందుకంటే ఆ మంత్ర రూపంలో ఉన్నటువంటిదే
వేదం. ఆ వేదం యొక్క తత్వమే బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మస్వరూపిణి దేవి. ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి, అందుకని దేవి యొక్క స్మరణతోటి ముగిస్తున్నాం. ఎలా అర్థం చేసుకోవాలి? పోయిన సత్సంగంలో వైశారది అని చెప్పాం. మాయ రూపంలో ఉన్నటువంటి ఏ దేవి అయితే ఉన్నదో ఆ మాయా రూపమే సరస్వతి రూపంగా బుద్ధిలో ఇప్పుడు వివేకం రూపంగా మారుతుందిట. ఎప్పుడు? గురువు దగ్గరికి వచ్చినప్పుడు, శ్రవణం చేసినప్పుడు, శాస్త్రం విన్నప్పుడు, విషయంలో నీవు పాటిస్తున్నప్పుడు, అప్పుడు ఆ దేవి పరబ్రహ్మ స్వరూపిణి. వేదముల యొక్క సారము దేవి రూపంలో, వేదం రూపంలో, వాక్ రూపంలో ఉన్నటువంటి ఆ దేవిని స్తుతిస్తాం. చూడండి, ఇప్పుడు దాంట్లో అర్థం తెలుసుకుందాం. త్రిలోకమాతృరూపిణి త్రిలోచనీ త్రివర్గదే. త్రిలోకమాతృరూపిణి. అందుకని మొదట ప్రారంభించేటప్పుడే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ. మాతృ అంటే అమ్మని మాత్రమే కాదండి, వేదమునికే వేదమాత అని చెప్పబడిందండి. ఒక అమ్మకు ఒక పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉంటుందో, వేదం అనే అమ్మ మాతకు మనందరి మీద కోటి అమ్మలనందరినీ ఒక చోట పెడితే వాళ్ళందరికీ ఎంత ప్రేమ ఉంటుందో దానికి మించిన సహస్ర మాతృహితేషిణి వేదమాత అని శంకరర్ చెప్తారు. ఆ వేదమాత అప్పుడు త్రిలోకమాతృ రూపిణి, మనందరిని అనుగ్రహించేటువంటిది ఆ వేద జ్ఞానం, జ్ఞానస్వరూపిణి. త్రిలోచనీ త్రివర్గదే అదే మాయా తీసుకున్నప్పుడు అన్నిటిని మూడుగా చూపిస్తున్నది. 3 కాలాలు, 3 మూర్తులు, త్రిమూర్తులు, త్రికాలాలు, త్రి అవస్థలు. ఓకే, త్రిలోచనీ, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. చంద్రుడు సూర్యుడు రెండుటికి కూడా కారణం ఎవరు? పరబ్రహ్మ, పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపిణి. త్రిలోచనీ త్రివర్గదే నీవు లోకంలో అన్ని మూడుగా కనిపిస్తావు. త్రిగుణాలు. మహేశ్రీ మంగళాత్మికే. ఏ మహేశ్రీ, ఓ అమ్మ శ్రీ, అన్నిటికీ ప్రాస్పెరిటీ. మహేశ్రీ, నువ్వు అనుగ్రహించావంటే మంగళాత్మికే, అన్ని అమంగళములు పోయి మంగళం ఏర్పడం. మనోజ్ఞనీత్యలోలుపే. ఎక్కడున్నావు నువ్వు? నా అంతరంగంలో జ్ఞానం రూపంలో ఉన్నావు, ఆత్మరూపంలో ఉన్నావు. మనోజ్ఞ, ఈ మనస్సు నా మూలంగానే నేను నాలో తెలుసుకోవాలి నీ యొక్క చైతన్య స్వరం. మనోజ్ఞ నిత్యలోలుపే, ఎప్పుడు ఉన్నావు. దేర్ ఈజ్ నో అబ్సెన్స్ ఆఫ్ చైతన్యం ఆర్ ది కాన్షియస్నెస్ ఎట్ ఆల్. నేను ఉన్నాననే భావన ఎప్పుడైనా లేకుండా పోయిందా ఎవరికైనా? నేను 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 ఉన్నాను, నాకు తెలుసు అనేది లేకుండా పోయిందా? మనోజ్ఞనీత్యలోలుపే. ఇంకా ఎలా తెలుసుకోగలను నిన్ను? అనాహతాబ్జ సంస్థితే. మొదట అనాహత చక్రం అంటే అండి ఈ హృదయస్థానం అండి. హృదయస్థానంలో మొదట మనం హృదయాకాశంలో గమనించటం మొదలు పెట్టాలి. స్థూలాకాశం నుంచి హృదయాకాశానికి రావాలి. ఈ హృదయాకాశమునికి పేరు చిదాకాశం కూడా అండి. మనస్సు అనేది ఇక్కడే నుంచే పనిచేస్తుంది. హృదయ కుహర మధ్యే అని రమణర్ చెప్పినట్లు. అనాహతాబ్జ సంస్థితే, అక్కడ నువ్వు శ్వాస రూపంలోనూ,
ఓకే, గుండె కొట్టుకుంటున్నది ఆ రూపంలోనూ, అక్కడ నేను నేను అని అనిపించే భావన రూపంలోనూ నువ్వు అక్కడ ఉన్నావు. అందుకనే అక్కడ నుంచి మొదల్లో శబ్దం మొదలైనప్పుడు ఓం వైఖరి వాణి విశుద్ధి చక్ర వాసిని. అదే నువ్వు ఎప్పుడు నేను గమనించానో నా గొంతు కంఠకూపమునందు విశుద్ధ చక్రమునందు అక్కడ నువ్వు ప్రకాశిస్తావు. ఎట్లా? మధ్యమవాణి వైఖరి వాణి కాకుండా నువ్వు నామమును తర్వాత లోపల మధ్యమవాణి రూపంలో అక్కడ నేను చెప్తూ పెదములు కూడా కదపకుండా ఆ తర్వాత విశుద్ధి చక్రవాసిని. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ మధ్యమవాణి కూడా వైఖరి వాణి మధ్యమవాణి తర్వాత పశ్యంతి పరావాణిగా మారుతుంది. అంటే లోపల మనసులో ఎక్కడో బయట ఏమి శబ్దము లేకుండా అటువంటి పరావాణి శక్తి రూపం ఏం చేస్తుంది? శివంకరీ సుధామయీ. ఎప్పుడు నేను నీ యొక్క స్వరూపం ఆజ్ఞాచక్రమునకు పైకి వెళ్ళి అక్కడ గమనిస్తానో పరావాణిగా, అప్పుడు ఏమైంది అక్కడ? శివం అంత మంగళమే, అంత ఆనందమయమే, అంత బ్రహ్మమయమే కనపడుతుంది. శివంకరీ ఎందుకు కనపడుతున్నది? సుధామయీ అమృత స్వరూపం. అది మృతమిల్లాదది, లేనటువంటిది, ఎప్పుడు శాశ్వతముగా ఉండేటువంటిది సుధామయి. అది తెలుసుకుంటే నువ్వు ఆ రూపంలో ఉన్నావని సమస్త సౌఖ్యదాయిని. ఈ రకముగా తెలుసుకున్నటువంటి నాకు అన్ని సమస్త సౌఖ్యములు నాకు దొరికినట్లే. ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అవుతుందో, ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. ఇది తెలుసుకోకుండా వేరే ఎన్ని తెలుసుకున్న లోకంలో తెలుసుకోనట్లే. సమస్త సౌఖ్యదాయిని శివంకరీ సుధామయీ సమస్త సౌఖ్యదాయిని గిరీంద్రనందిని శివే. అన్ని వేదముల యొక్క శబ్దములు పదములు అన్నీ కూడా నిన్ను గురించే చెప్తున్నాయి. జ్ఞానస్వరూపిణి అయినటువంటి నీ గురించి చెప్తున్నాయి. గిరీంద్రనందిని మంగళకరమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన సచ్చిదానంద రూపాయే నమః చిచ్చక్తేక రూపిణ్యే నమః. అటువంటి నిన్ను గిరీంద్ర అన్ని వేదములు నిన్ను గురించి చూపించి ఇండికేట్ చేసి ఆనందిస్తున్నాయి. గిరీంద్రనందిని ఎవరు నువ్వు? శివే. ఏంటి ప్రయోజనం నిన్నిట్లా అర్థం చేసుకుంటే? భయాపహే జయప్రదే. అన్ని భయములను తొలగించి విజయమునిస్తావు. ఏమిటి విజయము? నన్ను నేను తెలుసుకొనుటయే. నా మనస్సు నన్ను అజ్ఞానం పాలు చేయకుండా ఉండటమే నా మనస్సు మీద జయమే నిజమైన జయం. మనస్సును జయించినంత మాత్రాన చాలదండి, ఆ మనస్సు స్వరూపంను తెలుసుకోవాలి. భయాపహే జయప్రదే. వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్? భవాబ్ధితారిణి అంబే. ఈ భవాబ్ధి సంసారమని సాగరము, జనన మరణ చక్రములు, శోక మోహ భయములన్నిటినీ తారి భవాబ్ధితారిణి అంబే. ఓ అమ్మా తాయే, ఈ భవ సాగరమును దాటించే శక్తి ఉన్నటువంటి నీకు దాటించే దానివి నువ్వే, జ్ఞానస్వరూపిణివి. భవాబ్ధితారిణి అంబే నమామి తే పదాంబుజం భవాబ్ధితారిణి
तारिणी अम्बे నమామి తే పదాంబుజం. నిన్నే నమ్మి నీ పాదములకే శరణమయ్యి నిన్ను నా హృదయములో నన్ను నీవుగా తెలుసుకోవాలి. ఇదే జ్ఞానం. పదాంబుజే నమామి తే పదాంబుజే. త్రిలోకమాతృ रूपिणी. बोले अम्बे मैया की जय. नवरात्रि महोत्सव की जय. आज के आनंद की जय जय जय. ओम आनंदम ओम आनंदम ओम आनंदम आत्मानंदम ओम आनंदम ब्रह्मानंदम ओमानन्दम् अमृतानन्दम् ओमानन्दं कृष्णानन्दम् ओमानन्दं सच्चिदानन्दम्. ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय. सर्वत्र गोविंद नाम संकीर्तनम गोविंद गोविंद. ओम लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम. हरि ओम तत्सत्.